హ్యాపీ న్యూ ఇయర్ కానీ అంత రొటీనే. హే గైస్, ఎట్లున్నారు మీరందరూ? మీకేంది, మీరు మస్తుంటారు, నేను కూడా మస్తున్నా. సో వెల్కమ్ టు మై అనదర్ వ్లాగ్. అందమైన అద్భుతమైన సంఘటనలు ఎన్నో ఇకపై చూస్తావు. కంట్రోల్ బియ్యం కారం మెతుకుల్ చుట్టూరా దోస్తుల్ గివ్వే మా ఆస్తుల్. సో ఈరోజు December 31 ఆఫ్టర్నూన్ 3 అవుతుంది. యాక్చువల్లీ ఏంటంటే నా స్కూటీ మహేష్మతి యూసుఫ్ అన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది. ఎందుకున్నది అంటే అదో పెద్ద స్టంట్. అది నిన్నటి వ్లాగ్లో చెప్దాం అనుకున్నా కానీ టైం కుదరలే. సో యూసుఫ్ అన్న కొత్త కారు కొన్నాడు కదా, ఆ కొత్త కారులో నైట్ మేము రైడ్కి వెళ్ళినాం. ఎక్కడంటే ఈ రిలీఫ్ హాస్పిటల్ దగ్గర, ఆరేపల్లి దగ్గర ఉంటుంది వాళ్ళ ఇల్లు. సో నైట్ 3:30 మేము రైడ్కి వెళ్దామని ఇలా బయటికి తీయగానే ఏదో సౌండ్ వస్తుంది. ఏం సౌండ్ వస్తుందిరా అని చూస్తే టైర్ పంక్చర్ అయి ఉన్నది. కొత్త కార్ టైర్ పంక్చర్ అయిపోయింది, టైర్ చినిగింది మహేంద్ర వాళ్ళది. ఇదేంద్రా చినుగుడు అని యూసుఫ్ అన్న పరిచయం అయిపోయింది. కొత్త కార్ రావిడు, నాకు సెకండ్ హ్యాండ్ అమ్మిండు అని పరిచయం అవుతాడు. ఇంతలా ఆ 3:30కి నేను ఫోన్ చేస్తున్నా, ఇప్పుడు ఏం చేద్దాం, ఇప్పుడు కార్ని మళ్ళీ రిటర్న్ తీసుకురాలి. మొత్తం చినిగిపోయి ఏమంటారు, ఆ రీమ్ నుంచి టైర్ అనేది బయటకు వచ్చేసింది. నేను ఫయాజ్ గాడు యూసుఫ్ అన్నని ఉన్నాం ఆ టైంలో. ఏం చేయాలని అర్థమైతే లేదు. అదే టైంకి ఒక ఆటో అతను వచ్చిండు, అతని పేరు ఆమీర్. ఆయన మన వరంగల్ హంగామా సబ్స్క్రైబర్. చూసిండు, గుర్తుపట్టిండు. అన్న ఏమైందన్నా అని అడిగిండు. సో మేము అడిగిన ఇక్కడ దగ్గరలో ఎక్కడన్నా మరి కార్ రిపేర్ షాప్ ఉందా, ఇట్లా మనం చేపియాలి కదా ఎట్లన్నా. సో ఎందుకంటే నెక్స్ట్ డే మాకు రిసార్ట్ ప్లాన్ ఉండే. సో ఫ్యామిలీస్ అందరు పోవాలి, మార్నింగ్ అది పెట్టుకొని కూర్చుంటే కుదరదు. సో ఆ నైటే కావాలి అన్నట్టు యూసుఫ్ అన్న అడిగిండు. సో ఉన్నది కానీ అన్న వాడు ఉంటాడు లేడని చెప్పిండు. సో ఏం చేద్దామో అర్థం కాలే. ఆ టైంలో నేను అన్న నీ దగ్గర అది ఉన్నదా, ఏమంటారు దాన్ని, జాక్ ఉన్నదని అడిగితే కొత్త కాలం జాక్ ఎందుకు ఉండదు అన్నుండే. సో జాక్ ఉండి తీసిండు, పెట్టిండు, తీసిండు. స్టెప్ని ఉండి ఆ స్టెప్ని తీసిండు, పెట్టేసిండు. కత్తం వెళ్ళిపోండి అన్న అన్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నోన్ పర్సన్ ఆమీర్ భాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో దాని తర్వాత ఏమైంది, తీసుకున్న తర్వాత ఇంటికి రాలేదు లేదు, అట్లా వేయనము. అక్కడ వరంగల్లో ఇడ్లీ దొరుకుతుంది కదా, బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ 4 o'clock దొరుకుతుంది అక్కడ. ఆడ వేయనము, బ్రేక్ఫాస్ట్ చేసినాం మస్తు. గేమ్ చేంజర్ తో వీడు హిట్ కొడుతున్నాడు. సంక్రాంతికి వస్తున్నాక నేను బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. వెంకటేష్ కి ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నాం. థ్యాంక్ యూ పుడి, వి లవ్ యూ అండ్ దిస్ వరంగల్ ఇడ్లీ. బ్లాక్ బస్టర్ ఫ్యాక్టరీ, వెంకటేష్ విక్టరీ. మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. కానీ ఏంటంటే ట్విస్ట్, ఆ రోజు నైట్ నేను బండి తీసుకుపోలే. మళ్ళీ ఇక్కడికి వచ్చి బండి ఏం తీసుకుపోతారా, నెక్స్ట్ డే ఎట్లన్నా ఇంటికే కదా పోవాల్సింది, నేను డ్రాప్ చేస్తా అని చెప్పిండు. సో ఆ రోజు నుంచి నా స్కూటీ ఇక్కడ ఉండిపోయింది. నెక్స్ట్ డే ఎట్లన్నా రిసార్ట్ పోయినాం కాబట్టి ఇక్కడ రాలే. ఈరోజు నాకు అన్ని పనులు ఆగిపోయినాయి బండి లేకపోవడం వల్ల. సో ఫయాజ్ చేసుకుని దారా మనం బండి తెచ్చుకుందామని వచ్చిన. సో రాగానే ఇక్కడ చూస్తే ట్విస్ట్ ఏంటంటే యూసుఫ్ అన్న వాళ్ళు లేరు. వాళ్ళు సమ్ ఆధార్ కార్డ్ పని మీద బయటికి వీళ్ళందరూ ఫ్యామిలీ మొత్తం లాగేసుకొని, నా బైక్ మాత్రం కిందనే ఉంది. సో అది 2 days అయింది కాబట్టి చలిలో స్టార్ట్ అయ్యేదో కాదో తెలియదు, ఒకసారి ట్రై చేద్దాం. సో నా మహేష్మతిని తీసుకొని ఇక్కడ నుంచి ఒక మొబైల్ షాప్ పోవాలి. ఎందుకంటే నా మొబైల్లో కొంచెం ప్రాబ్లం చూపిస్తుంది ఏమో, అది ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మనం అక్కడి నుంచి ఎక్కడ పోదామో చూపెడదాం. ఇంకేం ప్లాన్ లేదు, చూద్దాం. ఎందుకంటే అన్న వాళ్ళు కలుస్తారు, ఎటన్నా పోదాం రా అంటారు. ఈరోజు ఏం జరుగుతుందో చూద్దాం, లెట్స్ గోరా. సో యాక్చువల్గా ఒక ఫోన్ ఇష్యూ అని చెప్పినా కదా, అది రిజాల్వ్ అయిపోయింది. ఏమన్నాడు అంటే, అన్న మీరు వ్లాగ్స్ ఎక్కువ చేస్తారు కావచ్చు, ఫుల్ క్లిప్స్ అయిపోయినాయి, డిలీట్ చేయాలి, కెమెరా ఎక్కువ వాడుతున్నారు కదా, సో మీరు కూడా అప్పుడప్పుడు రీస్టార్ట్ చేస్తూ ఉండాలని చెప్పిండు. సింపుల్, ఏం లేదు, రీస్టార్ట్ చేయండి అని చెప్పిండు. అది అయిపోయింది. ఏదో పెద్ద ఇష్యూ వెళ్తా అనుకున్నా, చిన్న ఇష్యూ వెళ్ళింది. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ రెడ్ బస్ దగ్గర ఉంటుంది, రెడ్ బస్లో ఛాయ్ తాగుదాం. ఛాయ్ తాగి రిఫ్రెష్ అయ్యాం.
యాక్చువల్గా చాయ్ ఎట్లా పడితే అట్లా తాగొద్దు. చాయ్ తాగడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఇనూరి ఇట్లా తాగాలి చాయ్. ఇట్లా తాగితే మెదడు నరాలు ఇట్లా రిలాక్స్ అవుతాయి వేడిగా తాగి. ఎట్లా పడితే అట్లా రప్పని తాగొద్దు. మళ్ళీ చాయ్ని బ్లేమ్ చేయొద్దు. చాయ్ అంటారు హెడేక్ అని. చాయ్ తాగితే హెడేక్ తక్కువ అవుతుంది. కానీ ఇలా తాగాలి, రిలాక్స్ అయ్యి. సో ఇక టీ తాగినాం, అయిపోయింది. సో ఫయాజ్ గారు ఫార్మల్ షూ తీసుకుంటాడట ఆఫీస్ కోసం. సెంట్రోలో లేకపోతే ఇక్కడ చూద్దామని చెప్తున్నాడు. పోయి ఒకసారి అది కూడా పని చేసుకుని వెళ్ళిపోతే పనులు అయిపోతాయి పోయి. తెలుసు కదా, నేను చెప్పినా కదా ఏదైనా ఒకటి వెరైటీ ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేయబోతున్నాం ధూమ్ ధామ్ తో. 31st సెలబ్రేషన్ అంటే ఎట్లుండాలో చూపెడతాం. ఇప్పుడు మేము క్రాకర్స్ కొనడానికి పోతాను. 1,00,000 ఖర్చైనా పర్లేదు, అలా నైట్ రచ్చే ఎంజాయ్మెంట్ లో అసలు తగ్గేదే లేదు. అస్సలే. వీడు కూడా వస్తాడు. వీడే చిచ్చిబిడ్డ లెక్కున్నాడు కదా. ఇది సౌదీ అనుకొని స్టీరింగ్ కన్ఫ్యూజ్ అయ్యిండు. ఇటు సైడ్ ఉంటుంది అనుకున్నాడు స్టీరింగ్, అటు ఉంటుంది, అటు సైడ్ అటు ఉంటుంది కదా. ఎస్, లెట్స్ గో. क्या था लाइट करो आप इधर दूर फेंको हाँ वो हाथ में पकड़ने का दूर रखो बेटा दूर रखो आपका సో యాక్చువల్గా ఏంటంటే చెప్పినా కదా మన నార్మల్గా ఉండదు, మొత్తం వేరే ఉంటుంది వ్యవహారం అని. సో ఏంటంటే క్రాకర్స్ కాల్స్తున్నాం ఇక్కడ. క్రాకర్స్ కాల్చడం ఎప్పుడే అయిపోయింది, కిడ్స్తో కాల్పించిన మొత్తం అంటే చూసి ఉంటారు మీరు. దీని తర్వాత వెళ్ళి మ్యూజిక్కి కొంచెం డ్యాన్స్ చేసి దాని తర్వాత హ్యాపీ న్యూ ఇయర్తోని దిస్ వీడియో ఇస్ గోనా ఎండ్. అండ్ ఈ వీడియో టైటిల్ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అనే ఉంటుంది. ఎందుకంటే పొద్దున చేసినంత ఇష్టపెడితే అసలు మెయిన్ ఈవెంట్ రేపు ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి అదే టైటిల్ పెట్టాలి 100%. ఎందుకంటే మేము సెలబ్రేటింగ్ అది కూడా చూపిస్తున్నా, కానీ మొత్తం చూపెడుతుంది ఎండింగ్లో చూపెడుతున్నా కాబట్టి ఏం కాదు, హ్యాపీ న్యూ ఇయర్ విత్ కజిన్స్.
హ్యాపీ న్యూ ఇయర్ కానీ అంత రొటీనే. హ్యాపీ న్యూ ఇయర్ జాను. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ముజ్జా. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఫయాజ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ ఉన్నా. హ్యాపీ న్యూ ఇయర్ ముజ్జా కాంగై. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ लाइट ऑफ करो. और एक है शायद. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని. అండ్ చాలా మంది లవ్ చూపిస్తున్నారు, ఇట్లనే లవ్ చూపెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్, టేక్ కేర్, హ్యాపీ న్యూ ఇయర్.